ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఒక విడుదల, ఒక రక్షణ వార్తను నీకు తెలియజేస్తున్నాడు. దీనుడు మొరపెట్టినప్పుడు ఆయన రక్షిస్తాడు. ఆపదలన్నిటిలో నుంచి, ఇబ్బందులన్నిటిలో నుంచి రక్షించట కొరకై ప్రభు మాట ఇస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు పడ్డావు, ఏ కష్టంలో ఉన్నావు, ఎలాంటి శ్రమలలో నీవు ఉండిపోతున్నావు, ప్రభు చూస్తున్నాడు. ప్రియులారా, తనకు ప్రియమైనటువంటి బిడ్డలు కష్టాలతో ఉంటుండగా ఏ తండ్రి కూడా సంతోషంగా ఉండలేడు కదా. తన యొక్క పిల్లలు బాధపడతా ఉంటే ఏ తండ్రి కూడా స్పందించకుండా ఉండలేడు కదా. మరి అలాంటిది మన పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి దేవాతి దేవుడైనటువంటి మన పరమ తండ్రి ఈరోజు నీకోసం మాట ఇస్తున్నాడు. దీనుడు మొరపెట్టగా ఆయన రక్షిస్తాడు అని. ఈరోజు ప్రభు నిన్ను రక్షించాలని కోరుతున్నాడు. నీ మొర ఆయనకు వినిపిస్తావా? నీ విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరేటట్లు చేస్తావా? ఆయన సన్నిధికి నీవు ప్రార్థన చేస్తావా? ఈరోజు నీకు విడుదల కలగబోతుంది. ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ విధంగా కృంగిపోతున్నావు, బయటికి చెప్పుకోలేక, లేదా చెప్పినా తీర్చలేక, ఎక్కడ సహాయము దొరకక, ఎక్కడ పరిష్కారము దొరకక, వ్యాధులు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, సామాజిక ఇబ్బందులు కలగవచ్చు. ఏది ఏమైనా సరే ఈరోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. దీనుడు మొరపెట్టగా ఆయన విడిపించబోతున్నాడు, రక్షించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. కనుక దీన మనస్సుతో, ఆత్మీయతలో, తగ్గింపుతో, భారంతో దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తావా? అయితే ఏకీభవించు. నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా, ప్రేమ కనికరములు గల తండ్రి, అద్వితీయ నాథుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు ఎవరెవరైతే దీనులుగా, బలహీనులుగా, వేదనలతో, కష్టాల, శ్రమలతో ఉంటూ తీర్చలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్నారో ఒక్కసారి మీరు కనికరించండి నాయన. అయ్యా, వారు మొరపెట్టగా వింటానన్నావు కదా ప్రభువా. నీ బిడ్డలందరి పక్షంగా మొరపెడుతున్నాను. ఒక్కసారి దర్శించండి, కృప చూపండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి, సంపూర్ణ విమోచన దయచేయండి. యేసు నామమున వారికి విడుదల కలుగును గాక. అయ్యా, ఈరోజు వారు చేయబోయే ప్రార్థన మీరు ఆలకించండి. వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వండి. వారి విజ్ఞాపనలు ఆలకించండి. వారు ప్రార్థిస్తుండగా మీరు వారి ప్రార్థనకు చెవి ఎరిగి అయ్యా వారికి సహాయం అనుగ్రహించండి. నిశ్చయముగా ఈ దినమున వారికి విమోచన కలుగును గాక, దేవుని సహాయము దొరుకును గాక, దేవుని ద్వారా పొందుదురు గాక, అద్భుతము కలుగును గాక. శ్రమలన్నీ విడిపోయి, ఇబ్బందులన్నీ తొలగిపోయి యేసుక్రీస్తు పేరట సంపూర్ణ విమోచన కలుగును గాక. తండ్రి, మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు అద్భుతం చేసి నీ కృపతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.